ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పేర్లు మారబోతున్నాయి. కొన్ని సరిహద్దులు కూడా మార్చేదానికి తగ్గట్టుగా సన్నాహాలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా 1-2 కొత్త జిల్లాలు కూడా తెర మీదకి రావడం అనివార్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆదేశించింది. ప్రజల అభిప్రాయాలు మనోగతాలకు అనుగుణంగా నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఏపీ క్యాబినెట్ తేల్చింది. దీన్ని బట్టి ఈ నెలాఖరులోగా ఏపీ క్యాబినెట్ ఒక అభిప్రాయానికి రాబోతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల పేర్లు మార్పు అనివార్యంగా కనిపిస్తుంది. అందులో పార్వతీపురం మన్యం జిల్లా పేరు మార్చేదానికి ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దానికి ఎట్లాంటి పేరు పెట్టాలి, ఏ రీతిన ముందుకు సాగాలన్న దాని మీద ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దాంతోపాటుగా మరికొన్ని నియోజకవర్గాలను పక్క జిల్లాల్లో చేర్చే ప్రయత్నానికి కూడా పూనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2022లో జరిగినటువంటి జిల్లాల విభజనలో పలు మార్పులు ఇప్పుడు రాబోతున్నాయి. అందులో భాగంగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. దాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న జిల్లాల్లోకి మార్చేదానికి తగ్గట్టుగా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మార్చే దిశలో అడుగులు వేయబోతున్నారు. ఇక అదేవిధంగా సంతానూతలపాడుని ఒంగోలులో మార్చాలి, కందుకూరుని ఒంగోలులో కలపాలి అనే డిమాండ్స్ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించబోతుంది. కందుకూరుని ఒంగోలులో మార్చే దిశలో అడుగులు పడుతున్నాయి. ఇక వీటితో పాటుగా ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలిపే యోచనలో ఉన్నారు. వాస్తవానికి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉన్నప్పటికీ అప్పట్లో బొత్స సత్యనారాయణ వంటి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల రీత్యా ఎస్కోటను విజయనగరం జిల్లాలోనే ఉంచారు అనే మాట వినిపించింది. ఇప్పుడు ఆ ఎస్కోట్ని తిరిగి విశాఖ జిల్లాలోనే కలిపేదానికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంపీ భరత్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారు. దానికి అనుగుణంగా అడుగులు పడబోతున్నాయి. ఇట్లా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, కొన్ని పేర్లు మార్పు, వీటితో పాటుగా కొన్ని కొత్త జిల్లాలు కూడా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు అనుగుణంగా ఒంగోలు కేంద్రంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాను మరోసారి విడదీయబోతున్నారు. కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలిపి మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు, అదేవిధంగా మార్కాపురం, దాంతోపాటుగా ఎర్రగొండపాలెం, దర్శి ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేయాలనేటువంటి యోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఇటా ఈ జిల్లాతో పాటుగా మదనపల్లి కేంద్రంగా మరొక కొత్త జిల్లా యోచనలో కూడా ఉన్నారు. ఇటీవల పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని మండలాలు చిత్తూరు జిల్లా నుంచి నేరుగా అన్నమయ్య జిల్లాలో మార్చే ప్రక్రియ నడిచింది. అందులో భాగంగానే ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా పీలేరు, పొంగనూరు ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒక జిల్లా ఏర్పాటు చేసేదానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక జిల్లా కేంద్రాల మార్పు కూడా కొన్ని ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. అందులో ముఖ్యంగా రాయచోటి కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనే సందేహం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే రాయచోటి జిల్లా కేంద్రం మారేదానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. మరి ఏం జరుగుతుందన్నది పూర్తిగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు, దానికి అనుగుణంగా కేబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కూడా వెలువడాల్సి ఉంటుంది. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 26 జిల్లాలకు గాను 15 జిల్లాల్లో మార్పులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి అల్లూరు జిల్లాని 2 ముక్కలు చేసే యోచనలో కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఇప్పటికే వైరామవరం మండలాన్ని 2 భాగాలుగా విడదీయాలని, అందులో గుర్తేడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని, అటు పోలవరం విలీన మండలాలు, ఇటు కొత్త మండలాలతో కలిపి రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఒకటి కొత్త జిల్లా ఏర్పాటుకి తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇట 3-4 కొత్త జిల్లాల ఏర్పాటు, అదేవిధంగా కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అటు ఇటు సరిచేయడం, ఇట్లాంటి అనేక రకాల ప్రయత్నాలకి ప్రభుత్వం పూనుకుంటుంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొత్త జిల్లాలతో అక్టోబర్ 1 లేదా 2వ తారీఖు నుంచి కొత్త జిల్లాల్లో పాలన ఉంటుందన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. మరి ఈ మాటలన్నీ ఎంత మేరకు ఆచరణలోకి వస్తాయి, ఈ కొత్త జిల్లాల ఏర్పాటుని ప్రజలు ఏ మేరకు హర్షిస్తారు, ఇవన్నీ చూడాల్సినటువంటి అంశాలు.